శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్యజీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తుండగా మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించి దీవించమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. భక్తుడైనటువంటి యోహాను తన పత్రికలో విధంగా రాస్తూ తెలియజేస్తున్నాడు, దేవుని కుమారుని నామందు విశ్వాసం ఉంచి నిత్యజీవము గలవారై ఉండాలి అని తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తే ఆది అంతమైనటువంటి దేవుడు, ఆయన సజీవుడు, నిత్యజీవం ఇచ్చే దేవుడు, నిత్య నివాసినటువంటి ప్రభువు. కాబట్టి ప్రియ సహోదరుడా, దేవుని కుమారుని యందు విశ్వాసం గలవారమై ఈ లోకంలో ముందుకు సాగాలి. తనందు విశ్వాసం ఉంచిన వారు ఈ లోకంలో వారిని ప్రభువు ప్రేమిస్తూ ఉంటున్నాడు. విశ్వాసం గల వారికి కొదువేముందని విశ్వాసముతో పరలోక రాజ్యాలను సుసంతించుకున్నారు. విశ్వాసం ద్వారా కార్యమును జయించగలిగినారు. నిత్యజీవము పొందాలి అని అనుకుంటే ప్రభువు ఆయనే మనకు నిత్యజీవం ఇచ్చే ప్రభు అయి ఉన్నాడు. ఆ పరలోక రాజ్యం పొందడానికి ఈ లోకంలో నీవు నిన్ను ప్రయాసపడుతూ విశ్వాస జీవన ప్రయాణంలో ముందుకు సాగి ప్రభుకు మహిమ తెచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి నడిపించి దీవించుగాక. ఆమేన్. మౌనంతో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దాని దంతించిన వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడై ఉండి దీవించిన గాక. ఆమేన్.